అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్నేహబంధం. రచయిత చెర్ల రాధాకృష్ణ శర్మ గారు. ఇక కథలోకి వెళితే, నిన్నే తొందరగా తెమిలి బయటపడు. స్నానం చేస్తున్న కూతుర్ని ఉద్దేశించి తల్లి అన్న మాటలివి. బదులేమీ రాకపోవడంతో ఈసారి ఆమె మాటల్లో అసహనం గూడు కట్టుకుంది. బాత్రూంలోంచి తొందరగా ఊడిపడవు, నీకోసం హాల్లో నీరు 4-5 నిమిషాలుగా ఎదురు చూస్తోంది. ఎవరు? నూతిలో గొంతుకల ప్రత్యుత్తరం వినవచ్చింది. నీకోసం ఇంకెవరొస్తారు? నీ చెలికత్తే. అంతే. బాత్రూం తెరిచిన సవ్వడి అయ్యింది. తడిపొడిగా ఉన్న ఒంటి మీద జాకెట్టుకి ఒక కొక్కెం మాత్రం బిగించి ఓణీ వేసుకుంటూ, నీరు వచ్చిందా? అడిగింది తల్లిని. మాటల్లో ఆప్యాయత, ఆతురత కలబోసుకున్నాయి. నీ చెలికత్తే అన్నానుగా, ప్రసన్నంగా పలికిన తల్లి మందలిస్తున్నట్టుగా చెప్పింది. సరిగా ఓణీ వేసుకో, జాకెట్టుకి హుక్స్ వేసుకో. తల్లి మాటలేవి వినిపించినట్టు లేదు కూతురికి. సరాసరి హాల్లోకి వచ్చి, ఎప్పుడొచ్చావే? నీతో మాట్లాడి కొన్ని యుగాలైనట్టుగా ఉంది నీరు, అంది ఒళ్ళంతా కళ్ళు చేసుకొని. నీరుకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమాంతం కౌగిలించుకుంది స్నేహితురాల్ని. స్నేహమాధురి అంటే ఏమిటో ఆ యువతులకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అనిపించింది. నిమ్మి, నిజమనుకో, ఆ పట్టణం కాలేజీ నాకేమీ నచ్చలేదు. అదేమిటే నీరు అలా అంటావు? ఆ కాలేజీ గురించి అంతా గొప్పగా చెబుతారు. 2 పెసరట్లు ప్లేట్లతో తల్లి వస్తుంటే చూసి ఆమెకు సహాయంగా నిమ్మి లేచి వెళ్ళింది. మంచినీళ్ళ గ్లాసులు తెచ్చి ఆ ప్లేట్ల పక్క ఉంచింది. నువ్వు వెళ్ళినప్పటినుంచి మా నిర్మల ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేదు. ఇంట్లో మాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఎప్పుడూ ముభావంగా ఉంటుంది. అవునా నిమ్మి? నీరజకైనా చెప్పవే అమ్మా అసలు కారణం. మా అమ్మ మాటలు నీకు తెలుసుగా నీరు అని మౌనం వహించింది. నాకు చెప్పొద్దు, స్నేహితురాలికైనా చెప్పు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నిమ్మి, నీ బాధ నాకు తెలుసు. మన ఊర్లో డిగ్రీ కాలేజీ లేకపోవడం మూలాన నీ చదువుకి అంతరాయం కలిగింది. అది తలచుకొని నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. తెలియకే నీరు, పట్టణానికి వెళ్ళే రోజున నువ్వు మా నాన్నగారితో ఎలా వాదించావో నాకు తెలుసు. హాస్టల్ ఖర్చు భరించలేనని ఆయనంటే ఆ ఖర్చు నేను భరిస్తానని నువ్వు ముందుకు వచ్చావు. ఇప్పుడు నేను ఆ మాట మీదే నిలబడుతున్నా. నీకోసం ఆ మాత్రం నేను చెయ్యకూడదా చెప్పు? నువ్వు నాకు అక్కయ్య లాంటిదానివి నీరు అంటూ నిర్మల నీరజ ఒళ్ళో తలదాచుకుంది. నిమ్మి, ఏడుస్తున్నావా? నాకు చదువుకోవాలనుంది. కానీ అంటే మా కుటుంబ పరిస్థితి అడ్డు తగులుతోంది. నిమ్మి దీనంగా చెప్పింది. కళ్ళు తుడుచుకుంటూ ఇలా అంది. మా నాన్నగారికి మిల్లులో వచ్చే జీతం నీకు తెలుసుగా, అది చాలడం లేదు. మా చెల్లెల్ని చదివించాలి. మా అన్నయ్యకేమో ఇంకా ఎక్కడా ఉద్యోగం రాలేదు. అయినా +2 చదివిన వాడికి ఈ రోజుల్లో ఎవరిస్తారు చెప్పు ఉద్యోగం? 2 క్షణాలు ఇద్దరూ మాట్లాడలేదు. నీరు, నీకు గుర్తుందా, మనం 10th పాసైన రోజుల్లో ఒకనాడు పేపర్ చదువుతూ ఆర్థిక స్తోమత కారణంగా ఆగిపోయిన చదువు అనే ఒక శీర్షిక చూశాం. చదువుకి ముఖ్యంగా కావలసింది అభిలాష, పట్టుదల అని నేను వాదించాను. నువ్వేమో కాదు ధనం ముఖ్యావసరం అని వాదించావు. నువ్వే గెలిచావు నీరు. కాదు నిమ్మి, నువ్వే గెలిచావు చివరికి. ఆశ్చర్యంగా నిర్మల నీరజను చూసింది. నీ పట్టుదలని, నీ అభిలాషని చూసే కొద్దీ ఈ విషయం మా నాన్నగారితో డిస్కస్ చేయాలని నాకు అనిపిస్తోంది. అందువల్ల నీ కోరిక నెరవేరుతుందని నా నమ్మకం. నీరు, ఈ విషయం మీ నాన్నగారి దాకా పోనివ్వకు. మనిద్దరిలోనే ఉండడం మంచిది. మీ నాన్నగారి సహాయం వల్ల నేను +2 అయినా పూర్తి చేయగలిగాను అంది కృతజ్ఞత మాటల్లో స్పష్టమయ్యేలా. అయితే నిమ్మి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీరజ మాట వరుసకి అడగలేదు. ఏముంది, పొద్దున తెలుగు, ఇంగ్లీష్ టైప్ క్లాసెస్, సాయంకాలం టైలరింగు, ఎక్కడైనా ఉద్యోగమంటూ దొరికితే టైపిస్టుగా చేరాలని కోరిక.
ఇదైనా నెరవేరుతుందో లేదో అంటూ నిర్మల గబగబా గదిలోకి వెళ్ళి కాగితం ప్యాకెట్తో తిరిగి వచ్చింది. కుట్టడం నేర్చుకున్న తర్వాత ఇదే నేను కుట్టిన మొట్టమొదటి లోపావడ. నిర్మల మాటల్లో చూపుల్లో ఎంత సంతోషమని! అది చూస్తూ నీరజ తాను స్వయంగా కుట్టినంతగా మురిసిపోయింది. నీరు, ఇది నీకే, తీసుకోవా ప్లీజ్ ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది. కోపం నటిస్తూ నీరజ తీసుకోను అంది. తీసుకోవే, నిర్మల గదమాయించింది. ఇప్పుడు తీసుకుంటాను. ఇంత స్వతంత్రంగా ఆప్యాయంగా మాట్లాడేందుకు నిమ్మీ తప్ప నాకెవరున్నారు చెప్పు? పట్టణంలో కాలేజీ హాస్టల్లో ఉంటున్నా ఉన్నమాటే కానీ జైల్లో ఉంటున్నట్టుగా ఉంది. నీరజ నిర్మలను గట్టిగా కౌగిలించుకుంది. ఏదో అలికిడి అయినట్టుగా విని నీరజ కౌగిలి సడలించింది. ఎవరూ లేరు. అక్కడికక్కడే నిమ్మి ఇచ్చిన ఆ లోపావడ ధరించింది. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ మాత్రానికే నువ్వు సంతోషిస్తే నేను ఊరుకోను. నా జాకెట్టు నువ్వే కుట్టాలి తప్పకుండా. నిర్మల నీరజను చూస్తూ, మన అభిమానాలు ఇలాగే ఉండిపోవాలి, పెళ్ళికి తర్వాత కూడా అంది ముక్కు తెగ పీలుస్తూ. నీరజ కళ్ళు చెమ్మగిల్లాయి. మీరిద్దరూ మాటల్లో పడితే గడియారం కూడా ఆగిపోతుంది నవ్వుతూ చెప్పింది నిర్మలా తల్లి. అప్పుడే ఆమె హాల్లోకి వచ్చింది. నీరజ కళ్ళు నలుపుకుంటూ ఉంటే గోడ గడియారం 12 కొట్టింది. నీరమ్మగోరు బయట నుంచి కేక. వెళ్ళొస్తాను. నీరజ లేవబోయింది. మీ స్నేహితురాలితో కలిసి నువ్విక్కడే భోజనం చేసి ఆ తర్వాత వెళ్దువు కాని. ఉండమ్మా, నీరమ్మ ఇక్కడే భోజనం చేసి వస్తుందని అయ్యగారితో చెప్పు అంది నిర్మలా తల్లి బిగ్గరగా. అవునన్నట్టుగా నీరజ రాముడితో చెప్పింది. అతడు వెళ్ళిపోయాడు. రోజులు రాకెట్టు వేగంతో గడిచే కొద్దీ నిర్మలకు తమలాంటి మధ్యతరగతి కుటుంబాలంటే అభిమానం తగ్గసాగింది. దర్పానికేం లోటు లేదు. మహా దర్జాగా కాలక్షేపం చెయ్యాలనుకుంటారు. అంతేకాని తమ అసలు పరిస్థితిని బేరీజు వేసుకోరు. పుడితే పేదగానైనా పుట్టాలి, లేకుంటే శ్రీమంతుల బిడ్డగానైనా పుట్టాలి అనుకొని మధ్యతరగతి వారిని ద్వేషించసాగింది. అది ఆగ్రహంగా అసహ్యంగా మారింది. లేకపోతే తన పెళ్లి కోసమని ముందు వెనకలు చూడకుండా లేనిపోని గౌరవమనే ముసుగు చాటున అప్పు చేసి అంత డబ్బు ఖర్చు పెడతారా తల్లిదండ్రులు? తలకు మించిన సంబంధం చూడడం వాళ్ళు చేసిన మొదటి తప్పు. అందువల్ల గొప్పలకు పోవడం రెండో తప్పు. పోని సంసార భారం మొయ్యలేక మోస్తున్న తన తల్లికైనా ఇంకా 2 పిల్లలున్నారనే స్పృహ ఉండద్దు. పెళ్ళికి వచ్చిన బంధువులందరికీ చీరలు పెట్టి గుడ్డల కొట్లో తొందరలో తీర్చలేనంత పద్దు పెట్టింది. పెళ్ళికి ముందు వెనక కూడా ఏమిటే ఖర్చు అంటూ విసుక్కుంది. తన మనోవేదన గ్రహించేవారెవరున్నారు? పైపెచ్చు కన్న తల్లి నలుగురిలోనూ విసుక్కుంది. శుభమా అని పెళ్ళి తలపెట్టినప్పటినుంచి ఏమిటే నీ దుమదుమలు రుసరుసలు? మా కష్టసుఖాలు మాకు తెలియవనుకున్నావా? అంతా నీకే తెలిసినట్టుగా వ్యవహరిస్తున్నావు. నిర్మల నోటికి తాళం పడింది. తాను అదృష్టహీనురాలనుకుంది నిర్మల. చదువు సాగలేదు. టైపు వగైరాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఉద్యోగం చెయ్యలేకపోయింది. పోనీ కట్టుకున్న భర్త అయినా ఘటికుడా అంటే అది లేదు. అన్న వస్త్రాలకు లోపం లేని ఇంట్లో పడింది. ఆ మాత్రం అదృష్టమైన తనను వరించినందుకు ఏనుగెక్కినంత సంబరం చెందింది. తన తల్లిదండ్రుల అప్పులు ఆడంబరాలు గుర్తుకు వచ్చేసరికి ఆ సంబరం కాస్త మబ్బుల చాటున చంద్రుడు చేరినట్లయింది. పూర్వపు చురుకుదనం తెలివితేటలు ఇప్పుడు కలికానికైనా ఆమెలో కనిపించలేదు. పెళ్ళి వైభవంగా ఆడంబరంగా జరగడంతో పెళ్లి కొడుక్కి దుర్బుద్ధులు కలిగాయి. పుట్టింటి నుంచి అది తీసుకురా ఇది తీసుకురా అంటూ కాపురానికి వచ్చిన భార్యను వేధించుకు తినడం మొదలుపెట్టాడు. అది నిర్మలకు నచ్చలేదు. భర్త మీది ప్రేమ అసహ్యంగా మారింది. అది చాలదు వైవాహిక జీవితం నరకంగా తయారు కావడానికి. జీవితం అంటే ఏమిటో తెలియవచ్చినప్పటి నుంచి ఎదురు దెబ్బలకు అలవాటు పడిన నిర్మలకు ఆ నరకం నుంచి ఎలా బయటపడడమా అని ఒక్కోసారి తలపోయసాగింది. అలా అనుకోవడం వల్ల తనకే తీరని అన్యాయం కలుగుతుందని
ఎలానో భర్త వేధింపుల్ని సహించుకోసాగింది. ఆ వేధింపుల నేపథ్యంలో నీరజ స్వయంగా పంపిన తన వివాహ శుభలేఖ వచ్చింది నిర్మలకు. బొంబాయి సంబంధం. వరుడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. స్నేహితురాలి కంటే నిర్మలే ఎంతగానో సంతోషించింది మంచి సంబంధం నీరజకు కుదిరినందుకు. చదువులో సరస్వతి అనిపించుకున్న తన స్నేహితురాలికి విద్యాధికుడు భర్త కావడం చూసి మురిసిపోయింది. ఎలాగైనా పెళ్లికి వెళ్ళాలనుకుంది. భర్తను అడిగింది. ఆ సందర్భంగా కూడా ఆమెకు ఎదురు దెబ్బే తగిలింది. హతాశురాలయ్యింది. కలిగిన బాధను తనలోనే అణచుకుంది. తండ్రి కూడా ఉత్తరం రాశాడు, నీరజ పెళ్లికి వచ్చి వెళ్ళమని. ఆ విధంగానైనా కూతుర్ని చూడవచ్చుననే ఉద్దేశంతో అల్లుడి గొంతెమ్మ కోరికల వల్ల వాళ్ళ మధ్య రాకపోకలు తగ్గిపోయాయి. తాను లేని గొప్పలు నటించడం వల్ల తన కూతురు జీవితం దెబ్బతిన్నదని తండ్రి ఆలస్యంగా గ్రహించాడు. చేతులు కాలాయి. ఆకులు పట్టుకొని ఏం లాభం? నీరజ పెళ్లి రోజున నిర్మల పడిన బాధ అంతా ఇంతా కాదు. శుభలేఖను మాటిమాటికి చదువుకుంది. అంతా మనస్సులోనే ఊహించుకుంది. తన సూట్ కేసులో చీరల మడతల్లోంచి తాను తన స్నేహితురాలు కలిసి తీయించుకున్న ఫోటో బయటకు తీసి అందులోని నీరజను ముద్దు పెట్టుకుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎవరితో ఆ ముద్దులాటలు? భర్త కఠోర కంఠస్వరం వినిపించింది. నిర్మల అపరఖాళీ కాలేదు. నా స్నేహితురాలు పెళ్లి కూతురుగా ఎలా ఉంటుందో ఊహించుకొని ఫోటోలో కనిపిస్తున్న ఆ చక్కని చుక్కతో ముద్దాడుతున్నాను. ఈ భాగ్యమైన మీరు నాకు కల్పించారు అంది తెచ్చుకున్న నవ్వుతో. నిర్మల చేతిలోంచి ఫోటో తీసుకొని అతను దీక్షగా చూడసాగాడు. కోపం కొద్దీ అదెక్కడ చింపేస్తాడో అని భయంగా భర్తను చూసింది. నిర్మల నీరసంగా బదులు వచ్చింది. నా తప్పు తెలుసుకొని విచారిస్తున్నాను, ప్రాయశ్చిత్తం లేదనుకుంటాను అన్నాడు తల వంచుకొని. ఆమె నిర్ఘాంతపోయింది. ఫోటో చూస్తుంటే మీరిద్దరూ ఎంత ప్రాణ స్నేహితులో అర్థమవుతోంది. ఆమె పెళ్లికి నిన్ను పంపకపోవడం వల్ల ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను. దీనంగా చూశాడు. బొంబాయి నుంచి పుట్టింటికి వచ్చిన తర్వాత కలుసుకుంటా నా వెండి చెల్లెల్ని. నా కోసం ఒక్క పని చెయ్యవా నిర్మల? ఆశ్చర్యంగా చూసింది భర్తను. పెళ్లికి నిన్ను పంపనందుకు నేనిప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నానని మీ స్నేహితురాలికి వివరంగా ఉత్తరం రాయవా? అదే నిన్ను కోరుతున్నది. మీలో ఈ మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నీరజ లాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. ఆమెను చూస్తే మీరే ఈ మాట చెబుతారు. నిర్మల భర్తను ప్రేమగా చూస్తూ చెప్పింది. నువ్వింతగా చెబుతుంటే నాకు అలాగే అనిపిస్తోంది. నువ్వు అదృష్టవంతురాలివే నిజంగా. నాకు ఇన్నేళ్ళు వచ్చిన ప్రాణ స్నేహితుడని చెప్పుకోదగిన మిత్రుడు నాకు లేడు. ఒకరోజు భర్త ఆఫీస్ నుంచి రాగానే కాఫీ గ్లాస్ అందిస్తూ మీరు త్వరలో తండ్రి కాబోతున్నారండి అంది నిర్మల ఏకకాలంలో సిగ్గు సంతోషం చెందుతూ. కాఫీ తాగడం మానేసి అమాంతంగా భార్యను కౌగిలించుకున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా ఆమెను చూశాడు. అదేం చూపండి అంది సిగ్గుపడుతూ. మీ నాన్నగారికి నేనే రేపు ఉత్తరం రాస్తాను. మీరా? నేనే రాయకూడదా? అని కాదు, పెళ్ళైనప్పట్నుంచి అది కావాలి ఇది కావాలి అంటూ ఆయన్ని వేధించుకు తిన్నారుగా, సంతోషం లేకుండా చేశారు. ఆ పాప పరిహారార్థం నేనే ఆయనకి ఈ శుభవార్త తెలుపుతాను అన్నాడు మొండిగా. ఆమెకు భర్తలో ఒక వెర్రిబాగులవాడు గోచరించాడు. ప్రేమ ముద్ద వంటి ఒక సహృదయుడు కనిపించాడు. జీవిత మాధుర్యం అంటే ఏమిటో ఇప్పుడే నాకు అర్థమయ్యింది అంది. అంటే అన్నట్టుగా అతను ఆమెను పరికించాడు. ఇంతకాలానికి మన మనస్సులు ఏకమైనాయి. ఇంతకాలం ఆ మాధుర్యాన్ని నిరోధించిన ఈ సైంధవుణ్ణి ఏం చేసినా తప్పులేదు. వరదలా వచ్చిన ఆ నవ్వుని ఆమె ఆపుకోలేకపోయింది. ఆ రాత్రి నిమిషాలలో గడిచిపోయినట్టు ఆ దంపతులు భావించారు. పురిటికి నిర్మల పుట్టింటికి వెళ్ళింది. తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్లారు. అంతవరకు సంతోషంగా గంభీరంగా ఉండిన నిర్మల భర్త ఆమె రైలు ఎక్కుతుంటే కంటదడి పెట్టాడు. పమిటతో ఆమె కళ్ళు తుడుచుకుంది. ఆ దృశ్యం చూసి నిర్మల తల్లిదండ్రులు పురస్కృతులతో మునిగిపోయారు. పుట్టింటికి వెళ్ళిన మరుక్షణమే నిర్మల చెల్లెల్ని వెంటబెట్టుకొని నీరజ వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
నిర్మలను చూసి చూడగానే నీరజ తల్లికి దుఃఖం పొంగి వచ్చింది. నీరుకి అన్యాయం చేశామమ్మా అంటూ విలపించసాగింది. ఆ తల్లి బాధను కల్లారా చూసిన నిర్మల నిగ్రహశక్తి కోల్పోయింది. ఇప్పుడు నువ్వు కంటదడి పెట్టడం మంచిది కాదమ్మా, సంతోషంగా ఉండాలి. ఓదార్పు మాటలు వినవస్తున్నా నిర్మల ఏడుస్తూ అడిగింది, ఆయన మంచివాడు కాదా? సంబంధం మంచిదని అందరూ అంటే మురిసిపోయాము, కానీ అతగాడికి లేని దురలవాటంటూ ఏదీ లేదట. మేనకోడల్ని ఇంట్లోనే ఉంచుకున్నాడట. ఆ ఇంట్లో తానొక దాసీనంటూ నీరు మొన్న ఉత్తరంలో రాయలేక రాసింది. ఇదంతా మేము చేసుకున్న పాపకర్మ. ఆవిడ్ని ఓదార్చడానికి విశ్వప్రయత్నం చేసింది నిర్మల. రోజులు గడుస్తున్నాయి. ఒకనాటి రాత్రి నిర్మల కవల పిల్లల తల్లి అయ్యింది. 2 మగపిల్లలు. ఆమె అంత సంతోషంగా లేదు. కుమిలిపోతున్నట్టు కనిపించేది. అసలే పచ్చి ఒళ్ళు. అలా ఉండకూడదమ్మా అన్న తల్లి మాటను కూడా పట్టించుకోలేదు. దిండు కింద ఉంచుకున్న నీరజ ఫోటోని మాటిమాటికి బయటకు తీసి అదే పనిగా చూసేది. కంటదడి పెట్టేది. తనలో తాను మాట్లాడుకునేది. 3వ నెలలో నిర్మలను తీసుకువెళ్ళడానికి భర్త వచ్చాడు. ప్రయాణానికంతా సిద్ధమయ్యింది. నిర్మల ఆటో ఎక్కబోతుంటే ఒక కారు పక్కగా వెళ్ళింది. ముందుకు వెళ్ళిన కారు క్షణాలలో వెనక్కి వచ్చి ఆటోకి పక్కగా ఆగింది. నిమ్మి, ఎలా ఉన్నావే? కారులోంచి కేక వినవచ్చింది. డోరు తెరిచిన సవ్వడి. నీరజ దిగడం ఒకే సమయంలో జరిగాయి. వెంట నీరజ తండ్రి ఉన్నాడు, విచారంగా కనిపిస్తూ. స్నేహితురాల్ని చూడగానే నిర్మలకు ఏడుపు కట్టలు తెంచుకొని వచ్చింది. ఎంత బాగున్నారే పిల్లలు, రత్నాలు అంది నీరజ కవలల్ని చూస్తూ. నాదిష్టే తగిలేలా ఉంది. నిర్మల మాట్లాడలేకపోయింది. పక్కనే ఉన్న భర్త సముదాయించాడు. నిమ్మి, ఇప్పుడు నువ్వు నాకు భిక్ష పెట్టాలి. నీరజకు మతి భ్రమించిందా అనుకున్నారు నిర్మలతో సహా. అవును నిమ్మి, ఒక రత్నం నాకివ్వవు? తెల్లబోతూ నిర్మల స్నేహితురాల్ని చూసింది. మన కులాలు వేరని సందేహిస్తున్నావా? నీ విషయంలో ఆ సంగతి నేను మర్చిపోయి చాలా రోజులయ్యింది. నిర్మల అనేసరికి ఎక్కడలేని సంతోషం తెచ్చుకొని, మన స్నేహం కలకాలం నిలిచి ఉండాలి నిమ్మి అంది నీరజ. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు నిర్మల భర్త నీరజను ఆదరభావంతో చూస్తూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.